హడావుడి చేసి ఎలగొట్టుడు కాదు. ఈసారి ఖచ్చితంగా పొజిషన్ తీసుకురావడం, రికార్డ్ మెయింటైన్ చేయడం ఖచ్చితంగా. ఇప్పుడు పెట్టి కేసులు అవుతుంది, తర్వాత మాత్రం నాన్ బెయిలబుల్ కింద పోతారు. చిన్న చిన్న ఇన్సిడెంట్ అవుతున్నాయి. ఇప్పుడు మీరు అన్నీ చూస్తూనే ఉన్నారు. మీరు అదే ప్లేస్లో కూర్చొని తాగుతున్నారు. మీ పక్క నుంచే మీ అక్క కానీ మీ చెల్లె కానీ పోతే ఎంత గలీజ్గా ఉంటుంది చెప్పండి. మీరు ఒక కలవట్ మీద కూర్చొని తాగుతున్నారు, ఆ నుంచి లేడీస్ కూరగాయలు పట్టుకొని పోతున్నారు. ఇంకా ఏమనుకుంటారు చెప్పండి, వాళ్ళు ఏమనుకుంటారు? అంతేనా కదా. లేదు చిన్నపిల్లలు మీ ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు, అక్కడ పోతున్నారు. తాగిన తర్వాత మీకే తెలుస్తుంది, రకరకాల బిహేవ్ చేస్తారు. ఒక్కొక్క మనస్తత్వం ఒక్కలా ఉంటుంది. ఇప్పుడు మీ పాప ఆనించి పోతున్న తర్వాత వాడు తాగిన మైకంలో ఏదైనా చేయొచ్చు. అప్పుడు నెత్తినోడు కొట్టుకుంటే ఏమొస్తుంది? ఏం రాదు కదా. కాబట్టి ఫస్ట్ మీలో మార్పు వస్తేనే సమాజం మారుతుంది. మీలో మార్పు రాకుండా మీరు ఎంతసేపు చెప్పినా కూడా మీరు చేస్తాం అది చేస్తాం ఇది చేస్తాం కాదు. ఈసారి ఖచ్చితంగా సార్ చెప్పినట్టు కఠినంగా శిక్షలు ఉంటాయి. అందరూ ఈ నైట్ టైంలో కూడా అనవసరంగా రోడ్ల మీదకి వచ్చి ముగ్గురు బైక్ల మీద తిరుగుతూ సైలెన్సర్ ఎక్కువ పెట్టి బర్త్డేలు చేసుకుంటూ ఎక్కడ చేసుకోవాలి? ఇళ్ళల్లో చేసుకోవాలి. మీ తల్లిదండ్రులకు ఏదైనా గొప్పగా ఏదైనా ఇస్తే అట్లా వాళ్ళ ఆశీర్వాదం తీసుకుని చేసుకోవాలి. కానీ రోడ్ల మీద ఇష్టం వచ్చినట్లు బైక్ ఆడ నిలబెట్టి సెంటర్లో పెట్టి గన్స్ పెట్టి ఫైట్ చేసి ఏం అవసరం? అది తలవార్లు పెట్టి కేక్ కట్ చేసి ఇవన్నీ అవసరం లేదు. ఇవన్నీ ఎవరు చేస్తారు? సినిమాలో చేస్తారు, నిజ జీవితాలు చేయరు కదా. సినిమా వేరు, నిజ జీవితం వేరు, అంతేనా కదా. సినిమాలో రాత్రి హీరో ఏది బిల్డింగ్లు పెడతాడు, నువ్వు కడతావా? కట్టలేవు. అట్లా చేస్తే నువ్వు ఇట్లా కేసులో పని అవుతావు. ప్రతి ఒక్కరు కూడా సార్ చెప్పినా కానీ నేను చెప్పినా కానీ కొంచెం తప్పకుండా పాటించాల్సిందే. ఈ బరాబర్ కౌన్సిలింగ్ గట్టిగానే అవుతుంది. ఇప్పుడు ఓన్లీ శాంపుల్ అయింది, నెక్స్ట్ ముందు సినిమా గట్టిగానే ఉంటుంది. ఎవరైనా సరే ఏమైనా పెద్ద మనిషికి నీకు ఈ వయసులో అవసరమా? నువ్వు కష్టం చేసుకున్నావు, నువ్వు తాగాలనుకుంటే పోయి ఇంటికాడ తాగు. ఏదైనా కూడా రోడ్ల మీద తాగడం మంచిది కాదు. అది మీ ఆడవాళ్ళకు అందరికీ సమాజంలో ఉన్న ఎవరైనా సరే అది యాక్సెప్ట్ చేసేది లేదు. ఇది పైనుంచే డీసీ గారు చెప్పినారు. గవర్నమెంట్ కూడా చాలా సీరియస్గా ఉంది, తెలుసు కదా. డ్రగ్స్ విషయంలో, గంజాయి విషయంలో సీరియస్గా ఉంది. ఇప్పుడు ఏదైనా తాగి నిన్ననే ఒక వీడియో వచ్చింది, తాగి ఊగుతున్నాడు. కానీ అది ఏమనిపిస్తుంది? నిజంగా గంజాయి తాగినట్టు అనిపిస్తుంది. నువ్వు కూడా తాగిన తర్వాత ఊగుతున్నావు. ఇప్పుడే ఒకటి వచ్చాడు, అటు చూస్తే ఏమనిపిస్తుంది? తాగి మందే, కానీ ఏమనిపిస్తుంది? గంజాయి తాగినట్టు అనిపిస్తుంది. కాబట్టి ప్రతిదీ కూడా వేరే దానికి దారి చేస్తుంది అన్నమాట. ఎట్టి పరిస్థితుల్లో మీ వాళ్ళు ఇప్పుడు సార్ చెప్పినట్లు మీరేం చేస్తారు? ఒక 10 మందికి చెప్పాలి, అరే పోలీస్ స్టేషన్లలో ఇట్లా జరుగుతుంది, లేదంటే రోడ్ల మీద ఇట్లా చేస్తారు, ఎట్టి పరిస్థితుల్లో తాగొద్దు. ఏదంటే ఇంటికి తెచ్చుకొని తాగాలి, లేదంటే ఆ సిట్టింగ్లో కూర్చొని తాగాలి, కానీ రోడ్ల మీద తాగొద్దని చెప్పాలి. అలాగే ఖచ్చితంగా బండ్లు కూడా ఎట్టి పరిస్థితుల్లో